కొంతమంది నాకు డబ్బులుంటే మాకేం తక్కువ, ఎవడైనా మా దగ్గరికి రావాల్సిందే కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు అని గర్వం. కొంతమందికి ఆ మనసు ఉంటుంది, నాకేం తక్కువ, నాకు కావాలనుకుంటే నా ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళగలను, ఏ దేశమైనా వెళ్ళి చూయించుకోగలను అని అనుకుంటారు. మీకు మాట చెప్పనా, ప్రాణం మాత్రం ఏ దేశంలోనూ పోయిన ప్రాణాన్ని తెచ్చిచ్చేవాడు లేడు, ఉన్న ప్రాణాన్ని పోగొట్టకుండా ఆపేవాడు లేడు. ప్రాణం పోకుండా ఆపగలిగేవాడు లేడు, పోతున్న ప్రాణాన్ని ఎవడు ఆపలేడు, పోయిన ప్రాణాన్ని ఎవడు తెచ్చి ఇవ్వలేడు. కాబట్టి ఇక్కడ నువ్వు డబ్బుండి హాస్పిటల్కి ఏ దేశానికైనా వెళ్ళే వ్యక్తి అయి ఉండొచ్చు, డబ్బుండి అంతరంగంలో ఎంత గర్వం కలిగినటువంటి వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, కానీ ప్రాణం విషయంలో మాత్రం నీవు నిమిత్త మాత్రుడు, నీ చేతుల్లో ఏమీ లేదు. ఆ సత్యాన్ని ఈ భక్తుడు గుర్తించాడు. అది ఇక్కడ గొప్పతనం. ఒక వ్యక్తి తనకేదైనా కాస్తంత కలిగి ఉంటే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకులో మనం గమనించవలసింది ఏమిటంటే, భక్తుడైన దావీదును గ్రహించాలి. మహారాజు ఎక్కడి నుండి కలుగుద్ది? యెహోవా ఏ సహాయము చేస్తాడు? ఆయన ఏ సహాయమైనా చేయగల సమర్థుడు. ఆయన ఏ సహాయము చేయాలని కోరుకున్నాడంటే చూడండి, వారు వ్యాధితో ఉన్నప్పుడు జనులంట, ఎవరండి? జనులు వ్యాధితో ఉండినప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటే గోనె పట్టా కట్టుకున్నాడంట. అదేమిటి? జనులు రోగాలతో బాధపడటం ఏమిటి? ఈ మహారాజు గోనె పట్టా కట్టుకోవడం ఏమిటి? అసలు దీనికి దానికి సంబంధం ఏమిటి? ఏమంటారు చూసిన వాళ్ళు? ఏమరా ఇప్పుడు బాగోలేదనుకో, నువ్వు కలిగినోడివే కదా, కాస్తంత డబ్బులు పెట్టి తీసుకుని వెళ్ళి వైద్యుడికి చూపించవచ్చు కదా అని అంటారు. ప్రియులరా గమనించండి, వైద్యుల వల్ల మనుషుడి ప్రాణాలు పోకుండా ఆపలేవు. గుర్తుపెట్టుకోండి, ఆపలేరు. ఈ సహోదరుడి పేరు గద్దె సోమయ్య గారు, తన భార్య లక్ష్మి గారు. వీళ్ళ కుమారుడు అమెరికాలో MS చదువుతూ ఉన్నాడు. అయితే ఆ కుమారుడికి మంచి జాబు రావాలి, అక్కడే రావాలి అని చెప్పేసి వీరు విశ్వాసం ఉంచి ఒక 7 నెలలు 2వ ఆదివారం అడ్డాడ రావడానికి వీరు తీర్మానం చేసుకుని కోనేరు ఆరాధనలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ స్థలమునకు రాగా దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి ప్రార్థన చేయించుకోగా ఈ రోజున వీళ్ళ కుమారుడు ఈ నెల జనవరి 5వ తేదీన పర్మనెంట్ జాబు టెక్సాస్లో సంపాదించుకుని ఉన్నాడు. అదే చదువుకున్న ఆదేశంలోనే MS చేసినటువంటి మా కుమారుడికి మంచి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం అమెరికాలోనే జనవరి 5 నుండి ఆ కుమారుడు జాబులో జాయిన్ అయ్యి మరి జాబు చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం అడ్డాడ స్వసస్యాలకు మేము నమ్మకంగా ఈ 7 నెలల్లో రావడాన్ని బట్టి, దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడాన్ని బట్టి, వారు చేసిన ఆ ప్రార్థన మనవి దేవుడు ఆలకించుటను బట్టి మా కుమారుడికి ఈ విధమైనటువంటి పర్మనెంట్ జాబ్ రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడని చెప్పేసి సోమయ్య గారు, లక్ష్మి గారు ఈ దంపతులు సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. విజయవాడ దాటి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి వీరు మన మధ్యకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. సహోదరి పేరు శాంతి గారు, తన మామగారికి జ్వరం రాగా హాస్పిటల్ తీసుకువెళ్ళగా హాస్పిటల్లో డాక్టర్లు టెస్టులు చేసి ఇది జ్వరం కాదమ్మా, స్క్రబ్ వైరస్ అనే వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి వచ్చిన వారు ఖచ్చితంగా చనిపోతున్నారు, మీ యొక్క మామగారి పరిస్థితి మేము చెప్పలేమని చెప్పి వీరి కుటుంబంతో డాక్టర్లు ఆ విధంగా సెలవివ్వడం జరిగింది. ఆ పరిస్థితి గుండా ఎంతో బాధపడుతూ దుఃఖం కలిగి అడ్డాడశాల నుంచి తీసుకువెళ్ళిన ప్రార్థన తైలం విశ్వాసం కలిగి తన మామగారికి రాసి ఉన్నారంట, మంచి ఆరోగ్యం వచ్చి ఇంటికి తిరిగి వచ్చేస్తే అడ్డాడు సన్నిధానం గొప్ప సాక్ష్యం చెప్పండి అని చెప్పి ప్రార్థన చేసుకునగా దేవుడు తన మహాకృపను బట్టి ఆ యొక్క మరణించే వ్యాధి కలిగిన స్క్రబ్ వైరస్ నుంచి సంపూర్ణ విడుదల దయచేసి ఇప్పుడు మా యొక్క మామగారికి మంచి ఆరోగ్యం దయచేసి ఉన్నారండి. ఇంటికి తీసుకొచ్చేసి ఉన్నాము. దేవుడు వీరి జీవితంలో చేసిన మేలు బట్టి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం,
బస్టాండు దగ్గర ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.